చూస్తున్నాం. ఏలూరు మీడియా రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ నూతనంగా ఏర్పడిన ఏలూరు ప్రెస్ ఫోరం ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో జర్నలిస్టులు తమ ఐక్యతను చాటుతూ నూతన వారధిని నిర్మించుకున్నారు. భారీ మెజార్టీతో అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన రమణ, రవీంద్రనాథ్లకు జర్నలిస్ట్ లోకం నీరాజనాలు పలుకుతోంది. ఏలూరు ప్రెస్ క్లబ్ చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టం. గ్రూపు రాజకీయాలకు అతీతంగా జర్నలిస్టుల సంక్షేమే ధ్యేయంగా ఏర్పడిన ఏలూరు ప్రెస్ ఫోరం ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. హోరాహోర్న సాగిన ఎన్నికల్లో జర్నలిస్టులందరూ ఏకతాటిపై నిలిచి తమ నాయకులను ఎన్నుకున్నారు. విజయం అనంతరం అధ్యక్షులు రమణ, ప్రధాన కార్యదర్శి పాలచెర రవీంద్రనాథ్ మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారమే తమ ప్రథమ ప్రాధాన్యతని స్పష్టం చేశారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని, ప్రతి జర్నలిస్టుకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఏలూరులోని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు నూతన కమిటీ ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఉత్సాహంతో కొత్త కమిటీ నేతృత్వంలో ప్రెస్ ఫోరం మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఏలూరు జర్నలిస్టుల ఐక్యత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంకిత భావంతో పనిచేసే నాయకత్వం దొరకడంతో ఏలూరు మీడియా వర్గాల్లో పండగ వాతావరణం కనిపిస్తోంది.